హలో అండి, అందరికీ నమస్తే. గత 11 నెలలుగా దిల్సుఖ్నగర్ పిఎన్టీ కాలనీలో శైలజ ప్రీమియర్ అపార్ట్మెంట్ వాళ్ళు అన్నప్రసాదం అమావాస్య రోజు చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు, సో దీనికి స్పాన్సర్ ఎవరు, సో చేయాలని థాట్ ఎవరికి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం రండి. హలో సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ. సార్ గత 11 నెలలుగా అన్నదాన ప్రసాదం చేస్తున్నారు కదా, సో చేయాలని థాట్ మీకు ఎలా వచ్చింది, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరైనా ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారా? స్పాన్సర్ అంటే ఎవ్రీ మంత్ ఒక ఫస్ట్ మంత్ అట్లా స్టార్ట్ చేసాము. అమావాస్య అన్నదానం అని అమావాస్య రోజు అట్లా స్టార్ట్ చేసేసాము. అన్న శ్యామ్ సుందర్ అన్న థాట్ తోటి ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అందరూ సభ్యులు, అపార్ట్మెంట్ సభ్యులు అందరూ మన ఎవ్రీ మంత్ అపార్ట్మెంట్ శైలజ అపార్ట్మెంట్ ముందే పెడతాము. సో అపార్ట్మెంట్ వాసులందరూ కూడా యాడ్ ఆన్ అయ్యారు. మాకు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అన్నగారు ఇన్వైట్ చేయడంతో మేము కూడా కాలనీలో ఉంటాం. ఇక్కడ కంప్యూటర్ షాప్ ఉంది నాకు యాక్చువల్గా. అన్న వాళ్ళకి ఇట్లా మెడికల్ షాప్ ఉంది ఇక్కడ. ఇట్లా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యేసి యాడ్ ఆన్ అయినాము. ఫస్ట్ మంత్ మంచిగా అనిపించింది. అలానే ఎవ్రీ అమావాస్య రోజు ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 11వ నెల వరకు ప్రతి నెల ఒక్కొక్కరు యాడ్ అవ్వుకుంటూ అందరు స్పాన్సర్స్తోనే సహకారాలతోనే అవుతున్నాయి. అన్నగారు మాత్రం పిల్లర్ లాగా మాకుంటూ అన్ని సహకారాలతోని స్టార్ట్ చేసేస్తున్నాం. శ్యామ్ అన్ననే మెయిన్ మాకు. ఓకే సార్, ఇప్పుడు అన్నదానం అనేది ప్రతి నెల ఫస్ట్ కైనా చేయొచ్చు, సెకండ్ కైనా చేయొచ్చు. అన్నప్రసాదం అనేది ప్రతి నెల అమావాస్యకి రీజన్ ఏంటంటే కారణం ఉందా? మాకు రీజన్ అంటే ఏమనిపించలేదు. ఫస్ట్ మంత్ ఒక రోజు పర్టికులర్గా అనుకున్నాం, అమావాస్య రోజు చేద్దాం ఈ రోజు అనుకో, ఒక రోజు అనుకున్నాం. ఆ రోజు మంచిగా అనిపించింది. కంటిన్యూగా అలానే స్టార్ట్ ఆన్ చేసుకుంటూ పోతున్నాం. అందరు యాడ్ ఆన్ అవుతున్నారు. అందరు సహకారాలతోని అలా భగవంతుడి దయ వల్ల జరుగుతూ పోతున్నాం. అంతే. ఇది ఎక్కడి వరకు ఎండ్ అయితే అనేది భగవంతుడి చేతిలోనే పెట్టేసినాం అంతే. సార్ ఓన్లీ అపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారా లేకపోతే స్పాన్సర్లు కానీ ఫౌండేషన్? అపార్ట్మెంట్ వాసులు ఫస్ట్ జాయిన్ అవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా యాడ్ ఆన్ చేసుకున్నారు. వాళ్ళని ఏం లేదు, కాలనీలు అందరూ కూడా అందరూ వన్ బై వన్ అందరు యాడ్ అవుతున్నారు. అందరూ యాడ్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహకారం చేశారు కాబట్టి మేము కూడా యాడ్ ఆన్ అయ్యి మాకు కూడా మంచిగా అనిపించింది. కంటిన్యూ చేస్తున్నాం. శ్యామ్ అన్న శ్యామ్ సుందర్. ఓకే. ప్రతి నెల అమావాస్య మొదటి నెలలో మేము ఏం చేసామంటే స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో శైలజ ప్రీమియర్ అపార్ట్మెంట్లో నేను ఉంటాను. ఇక్కడ స్టార్ట్ చేశాను ప్రోగ్రాము. చేసిన తర్వాత మొదటి నెల దాదాపు ఒక 500 మందికి మేము అన్నప్రసాద కార్యక్రమం చేశాము. అది అందరికీ మంచిగా అనిపించింది. తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కూడా నేను అడిగాను, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. రెండవది ఇక్కడ అపార్ట్మెంట్లో ఇక్కడ లోపల ఇది భోజనాలు తయారు చేయడం కానీ, ఇక్కడ బయట వడ్డీయటం కానీ అపార్ట్మెంట్ వాసులు కూడా అందరు నాకు సహకారం చేసేది. ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ మనకు మెడికల్ షాప్స్ వాళ్ళు చాలామంది మెడికల్ షాప్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారాలు ఉన్నాయి. రెండో నెల నుంచి కంటిన్యూగా దీన్ని ఆపకుండా ఇప్పటి వరకు 11వ నెల ఇది కంప్లీట్ అయింది. దాదాపు ఒక 800 మందికి మేము ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా చేయాలని ఒక సంకల్పం మాకున్నది. సహకారాలు మాత్రం అందరికీ బాగున్నాయి. ఫండ్స్ అంటూ మాత్రం ఎవరిని మాత్రం అక్కడ పోయి మేము అడగటం కానీ చేయటం కానీ ఏం లేదు. అందరు సహకారాలు చేస్తున్నారు. దాంతో మేము ఇక్కడ ముందుకెళ్తున్నాం. కానీ అన్ని దానాల కన్నా అన్నదానం అంటే చాలా గొప్పదని అంటారు కదా సార్. కానీ ఇది చేయాలని మీకు ఎలా థాట్ వచ్చింది? అంటే రోడ్ల మంది చూస్తుంటాము, రోడ్ల పక్కన అడుక్కునే వాళ్ళకి కూడా ₹1 ₹2 ఏమంటారు హెచ్చేపో అని అంటారు. అలాంటిది మీరు ప్రతి నెల 100 మందికి అన్నదానం చేస్తున్నారు కదా, సో ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఏమైనా ఫేస్ చేశారా మీరు ఇలా చూడడం లైఫ్లో? కానీ ఎప్పుడన్నా ఒకటేంటంటే ఇది ప్రపంచంలో అన్నదానం కంటే మించింది ఒకటి లేదు. అన్నదానం కంటే మించింది అయితే ఒకటి లేదు. అది అందరికి తెలిసిన విషయం. ఇది చేయడం వల్ల మాకు చాలా సంతృప్తిగా ఉన్నది. మా సభ్యులందరికీ కానీ అందరికీ దాదాపు దీంట్లో ఎవరైతే వచ్చి పాల్గొంటున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. స్నేహితుల్లాగానే అందరు చేస్తున్నారు. కానీ ఇది ఒక కమర్షియల్గా మాత్రం చేయట్లేదు. ఎవ్వరు కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టడం కానీ ఏది కానీ ఇటు లోకల్ స్థానికంగా రాజకీయ నాయకులు కానీ లేకపోతే సంఘ సేవకులు కానీ అందరూ వచ్చి ఇక్కడ సహకరిస్తున్నారు. రెండోది అంటే ఈ నెల గత 10 నెలల నుంచి మేము చేసే కార్యక్రమాలను చూసి మానవ హక్కుల సంస్థ, భారత మానవ హక్కుల సంస్థ అని చెప్పి వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు కూడా ఈసారి మా దగ్గర రావడం జరిగింది. వారు కూడా ఒక 40-50 మంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విధంగా ఇంకా ముందుకు పోవాలని చెప్పని నా యొక్క సంకల్పం. సార్ ఇప్పుడు మీ అపాయింట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, ఓన్లీ వాళ్ళు కాక కాలనీ వాళ్ళు కూడా మీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి మేము చేస్తామన్నా ఇంట్లో చెప్పేసి వాళ్ళని వస్తున్నారా? మీరే చేస్తున్నారా? లేదు, కాలనీ వాళ్ళు వస్తున్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడెక్కడో దూరంకి వెళ్ళి కూడా మన స్నేహితులు వస్తున్నారు. రామకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి శ్రీధర్ ఉన్నాడు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు. కిషోర్ ఉన్నాడు, వాళ్ళ స్నేహితులు. నగేష్ ఉన్నాడు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు. ఈ సారు ఫస్ట్ టైం రావటం, ఇది మానవ హక్కుల చైర్మన్ గారు ఇక్కడికి వచ్చారు. ఈసారి తనకు కూడా ఒక సంతోషంగా ఆయన
ఇప్పుడు ప్రతి నెల అన్న ప్రసాదం చేస్తున్నారు కదా సార్, ప్రతి నెల ఒక 400 మెంబర్స్కి 500 మెంబర్స్కి అంటే ఎంతమందికి పెట్టగలుగుతున్నారు? లాస్ట్ మంత్ ఎంత చేసినారు, ఫస్ట్ మంత్ ఎంత చేసినారు, సెకండ్ మంత్ ఎంత చేసినారు? ప్రతి నెల పెంచుతున్నారా, తక్కువ అవుతుందా? ప్రతి నెల అంటే మొదటి నెల మాత్రం ఒక 500 మందికి అయింది దాదాపుగా. ఓకే. అది ఎంత జస్ట్ ఒక వారం 10 రోజుల ముందు అనుకొని మన శ్రీధరు కిషోరు ఇమీడియట్లీ మేము ఎల్లుండి అమాస ఉన్నది 2 రోజుల ముందే మేము అనుకొని ముందు పోయినాం. ఇక సెకండ్ మంత్ నుంచి మాకు ఇక మా దగ్గరికి అందరూ పని చేయడానికి వస్తున్నారు, ప్లస్ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. రెండోది ఏంటంటే మేము ప్రతి నెల పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం మేము ప్రతి నెల. అయితే దాదాపుగా మా టార్గెట్ ఇంకా కూడా ఇప్పటివరకు అయితే ఒక 800 వరకు అయితే అయింది. ఓకే. ఇంకా కూడా పెంచి చేయాలని చెప్పని ఒక ఆలోచన. సరిపోయారు. మంచి పని చేసినప్పుడు చాలా అడ్డంకులు వస్తుంటాయి కదా, మీరు ఫస్ట్ అన్నదానం స్టార్ట్ చేసినప్పుడు మీ అపాయింట్మెంట్ వాళ్ళని ఎవరన్నా ఎందుకు మీరు ఒక్కరే చేస్తున్నారు, మేము కూడా చేస్తాము అనేసి అలా మీకు ఎవరన్నా అట్లా అనడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేకపోతే ఫస్ట్కి వెళ్ళి ఇట్లా స్టార్ట్ చేయడం సపోర్టింగ్ వచ్చినారా? ఇట్లా ఒక ప్లాన్ మీరు అనుకుంటారు కదా, అనుకొని అపాయింట్మెంట్ చెప్తారు కదా. ఎవరు కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు. ఓకే. అందరు సహకారాలు ఉన్నాయి, ఎవరు కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు. చేస్తున్నాం అని అంటే చేయండి అన్నారు కానీ వద్దు అని మాత్రం ఎవరు అనలేదు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది సార్? మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే. చాలా సంతోషం సార్. నెక్స్ట్ మంత్ మీ టార్గెట్ ఏంటి సార్? అన్న ప్రసాదం ఎంతమందికి అనుకుంటున్నారు? ఇంకా పెంచాలనే ఆలోచన. ఓకే. ఎంతమంది అనేది ఓకే. ఆల్ ద బెస్ట్ సార్. నేను పెరగాలని కోరుకుంటున్నాను. సార్ మీ పేరు? శ్రీధర్. ఓకే సార్, మీకు చెప్పండి ఎలా అనిపించింది? ఎన్ని నెలలకి అన్నద ప్రసాదం చేస్తున్నారు? ప్రతి నెల అందరి సహాయంతో మేము అన్నప్రసాదం చేస్తున్నాము. ఓకే. ప్రతి నెల పెంచుకుంటూ పోతున్నాము. అందరి సహాయంతో ఇంకా చాలామందికి 1000 మంది 2000 మందికి పెడదామని అనుకుంటాం. మీ అందరి సహాయంతో అవుతుంది. అందరు అన్న ప్రసాదం చాలా మంచి కాన్సెప్ట్ కదా సార్, మీకు చేస్తుంటే ఎలా అనిపించింది? బాగా అనిపించింది? ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయినారా? 100% హ్యాపీగా ఫీల్ అవుతాము. అన్నదానం కన్నా మిన్న లేదని అందరికి తెలిసిన సత్యం అది. 100% సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. కానీ మీరు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. మిమ్మల్ని చూడ 10 మంది ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో అంటే మీరు ఎలా ప్రతి నెల పెంచుకుంటూ వస్తున్నారు కదా, మీకు ఇంకేమన్నా వస్తున్నారా ఇట్లా మా స్పాన్సర్ చేయడం అని చెప్పేసి? మంచిగా ఉందని అందరు ఎలా అంటున్నారు. సో మామూలు ఇవి అంటే పోయే రోడ్లు ఏమంటే కాబట్టి మామూలు ఇక్కడ బతికేటోళ్ళు కానీ ఆటో వాళ్ళని జొమాటో వాళ్ళని ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 10 మందికి హెల్ప్ చేస్తున్నారు కదా. హాస్టల్ వాళ్ళు ఉంటారు, ఫుడ్ చక్కగా ఉండదు వాళ్ళకు. ప్రతి ఒక నెల తిందామని మంచి ఫుడ్ ఇంటి ఫుడ్ తిందామని చాలా మంది వస్తారు. వాళ్ళు తింటే మాకు కూడా హ్యాపీగా ఉంది, వాళ్ళు కూడా సంతోషంగా అనుకుంటున్నారు. ప్రతి నెల అందరూ సహకారంతో మేము ఇంకా పెంచుకుంటూ. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ టైం కూడా చాలా ఎక్కువ మందికి చేయాలని కోరుకుంటున్నాను సార్. మీ పేరు చెప్పండి సార్. ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎప్పటికీ స్టార్ట్ చేస్తారు? గత 10 మాసాలుగా మేము కండక్ట్ చేస్తున్నామండి. ఇది 11వ మాసము. ఇంకోటి ఒక అన్నదానమే కాకుండా ప్రతి నెల మా ప్రోగ్రామ్ని ఒకరికి స్పాన్సర్ చేస్తున్నాం. ఓకే. ఆపరేషన్ సింధులో చనిపోయిన అమరవీరులకు ఒక మంత్ స్పాన్సర్ లాస్ట్ మంత్ చేశారంట కదా. లాస్ట్ మంత్ ఆషాఢం నుంచి శ్రావణ మాసం నుంచి ఆడపడుచులకు స్పాన్సర్ చేశాము. ఓకే. అది కాకుండా మెయిన్ మా కాన్సెప్ట్ వచ్చి మా అన్నదానం వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అనే కాన్సెప్ట్తో ముందుకు సాగుతున్న ప్రోగ్రామ్ మాది. ఓకే. 10 మందికి మంచి చేయాలన్న ఒక ఆలోచనతో అన్ని దానాల కన్నా అన్నదానం. ఎగ్జాక్ట్ అండి. ₹1 ఇస్తే వాడు ఖర్చు పెట్టేది మర్చిపోతాను. కడుపు నిండా పూట పెట్టామనుకోండి, చనిపోయే వరకు గుర్తుంటారు. కానీ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకు చేసిన వాళ్ళకి. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అన్నదానం చేయడం వల్ల? నేను కూడా ఇలా చేస్తున్నాను చెప్పి ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఎగ్జైట్ అవుతున్నారు? ఒక నెలలో మేము సంతోషంగా ఉన్నారు. ఏ రోజు అని చెప్పాలి, ఈ రోజు అని చెప్పుకునే రకంగా ఉంటుంది మాకు. ఓకే. అంటే ప్రతి మాసంలో ఏదైనా ఒక రోజు ఉంటుంది. ప్రతిరోజు ప్రతి మనిషికి ఒక టెన్షన్తో ఉంటాడు. ఒక మంచి ఎంజాయ్, ఒక లైఫ్ ఫ్రీగా ఉన్నదంటే ఈ రోజు అని చెప్పుకునే రకంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ టైం ఇంకా చాలా పెద్ద ఫ్యూచర్లో ఎన్నో ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీ పేరు?